తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అయితే అది వాస్తవమా కాదా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే అది నిజమే అని మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం తేల్చేశారు. బీఆర్ఎస్ వీడటానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని, తామెవరిని ప్రోత్సహించడం లేదని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతున్నారని కూడా ఆయన చెప్పారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 అమలు చేశామని, మిగతా హామీలు కూడా అమలైతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. హామీలు నెరవేర్చనందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే పథకాలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. తమ హామీలతో పోటీపడి బీఆర్ఎస్ పథకాలు ప్రకటించింది. మరి వాటిని ఎలా అమలు చేసేవారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానిని ముఖ్యమంత్రి రేవంత్ కలిస్తే తప్పేంటని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మైత్రి ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వీడటానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని, తామెవరిని ప్రోత్సహించడం లేదని వెల్లడించారు. అసెంబ్లీలో తమకు సరిపడా మెజార్టీ ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేల కోట్లు గుమ్మరించిన ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ఫ్రస్ట్రేషన్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, బావమర్ది నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి గంభీరంగా మాట్లాడుతున్నారని, 60 లక్షల మంది సభ్యత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. జూపల్లి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోను ప్రకంపనలు పుట్టించాయి. కారు దిగి కాంగ్రెస్ కుటికి చేరే ఆ నేతలు ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు హస్తం వైపు అడుగులు వేస్తారనే చర్చలున్నాయి. అయితే కాంగ్రెస్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.